ఐమ్ టాకింగ్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్, ద కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్. మొదటిగా నీ హృదయాన్ని దేవునికి, రెండోదిగా దేవుని మొదటి స్థానాన్ని పెట్టు. మొదటి స్థానం దేవుడు ఉన్నాడు మీ జీవితంలో. చూసి కొంతమంది ఉద్యోగాలు చేసుకునేవారు, ఉద్యోగం చేసుకునే వారికి నెలకు ఒకసారి శాలరీ పడుతుంది. నెలంతా పడుతుందా? పడదు. నెలలో ఒకసారి పడుతుంది. పడిన వెంటనే నువ్వు దశమ భాగం చేస్తావు. ఫస్ట్ గాడ్ అని చూపిస్తాం. ఫస్ట్ ఈఎంఐ కడతాం కాదు, ఫస్ట్ గాడ్ కావాలి. దేవునికి మొదటి స్థానం పెడతాం. ఇదే నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు అంటే బిజినెస్లో ప్రతి దినం వస్తుంది రాబడి, దాంట్లో ఉన్న లాభంలో నువ్వు దేవునికి ఇస్తావు. యు సీ దర్ ఇస్ అ డిఫరెన్స్. బిజినెస్లో లాభంలో ఇస్తావు, అర్థమవుతుందా? దీంట్లో శాలరీలో గ్రాస్లో ఇస్తావు, వచ్చిన దాంట్లో ఇస్తావు, మిగిలిన దాంట్లో. దర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే బిజినెస్లో చూసినప్పుడు నువ్వు బిజినెస్లో పెట్టుబడి పెడుతున్నావు. ఏం పెట్టుబడి? అప్పు తెస్తున్నావు, లోన్ తీసుకుంటున్నావు, ఇవన్నీ పెట్టి చేస్తున్నావు. దీంట్లో నీకు మిగిలింది ఏంటి అంటే అమ్మిన దాంట్లో అన్నిట్లో నువ్వు కట్టలేవు. ఎందుకు? కొన్ని తెచ్చావు కదా, దానికి మరలా చెల్లించాలి కదా. కానీ నీదని వస్తుంది చూడు, దాంట్లో కడతావు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద వాల్యూ, నీకు జీతం అని వచ్చినప్పుడు ఆ జీతం మొత్తం నీదే, దాంట్లో నువ్వు ఇస్తావు. ఐ క్లియర్ హియర్? బైబిల్ గమనించినప్పుడు వీ కెన్ సీ యూ హ్యావ్ టు పుట్ గాడ్ ఫస్ట్, ఆనర్ గాడ్ ఫస్ట్. బైబిల్లో చూసినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైథింగ్. లెవిటికల్ టైథింగ్ అండ్ దెర్ ఇస్ ఫీస్ట్ టైథింగ్, దెర్ ఇస్ అ పోర్ టైథింగ్. చాలామంది అంటారు దశమ భాగాన్ని పేదలకు ఇవ్వచ్చా, పేదలకు ఇచ్చేయచ్చు. బీ కేర్ఫుల్. దశమ భాగం ఎవరు సొమ్ము? ఎక్కడ తీసుకురావాలి? పేదలకు ఇవ్వచ్చా? 3 సంవత్సరాలకు ఒకసారికి ఇవ్వచ్చు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ప్రతి సంవత్సరం ఇవ్వకూడదు. అసలు దశమ భాగంలో ఉన్నప్పుడు పేదలకు ఏది ఇవ్వచ్చు? నీ రాబడిలో వచ్చేది అన్నిటికీ ఇస్తానికి లేదు. సంవత్సరానికి టైత్ చేస్తావు చూడు, మీకు తెలుసో లేదో, నీకు వచ్చే ప్రతి దాంట్లో నువ్వు ఇస్తావు దశమ భాగం. అంటే వచ్చే గ్రాస్ లేదు, వచ్చినట్టుగా ఫస్ట్ టైత్ ఇస్తావు. దాని తర్వాత సంవత్సరం అంతటిలో నీకు వచ్చిన లాభంలో నువ్వు మరలా తెస్తావు టైత్. నీకు మిగిలిన లాభంలో నువ్వు తెస్తావు టైత్. సో ఆ టైత్లో చూసినప్పుడు దెర్ ఇస్ అ ఇయర్, ఎవ్రీ ఇయర్ తీసిన తర్వాత 3rd ఇయర్ నువ్వు పేదలకు ఇవ్వచ్చు. ఎవ్రీ 3rd ఇయర్ 3 సంవత్సరాలకి ఒకసారి అవసరతలు ఉన్నవారికి, పేదలకి, లేవీలకి ఇవ్వచ్చు. ఆలయంలో పరిచర్య చేసే వారికి ఇవ్వచ్చు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీకు కావాలంటే వాక్యాన్ని వెంటనే చూపిస్తాను. Deuteronomy 14:28-29 చదువుదామండి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు. ఎప్పుడంట? 3 సంవత్సరాలకి ఒక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతుయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. వాళ్ళకి ఇస్తాం. పీపుల్ ఇన్ నీడ్. బట్ దెన్ యూ కెనాట్ డిసైడ్ వాట్ యూ విల్ డూ విత్ టైత్. ఈరోజు చాలామంది దశమ భాగంతో నేను నిర్ణయిస్తాను ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలి. నో, అది దేవుని సొమ్ము. అది తెచ్చి దేవుని దగ్గర అప్పచెప్పాల్సిన బాధ్యత నీది. ఎవరు ఏం చేస్తారనేది నీ బాధ్యతే కాదు. ఎక్కడ మలాకి 3:10 మనందరూ బాగా తెలిసిందే. దేవునికి ఇచ్చి చూడు ఏం చెప్తా అంటున్నాడు దేవుడు, ఆకాశ వాక్యాలను విప్పి పట్టరాని దీవెనలని నీకు ఇస్తాను. ఎక్కడ చదువుతామండి? నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించిదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. బైబిల్ చూసినప్పుడు ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నేను చేస్తానన్న రూల్ ఉంటుంది. ఈరోజు చాలామంది మనం చేయాల్సింది చేయకుండా దేవుడు చేయాల్సింది చేసేయాలి అని ఆశపడతాం. ఈరోజు మీ జీవితంలో ఫినాన్షియల్ బ్లెస్సింగ్ ఉందా? చేతి పనులు బ్లెస్సింగ్ ఉందా? అడుగుపెట్టే స్థలంలో దీవెన ఉందా? నువ్వు కష్టపడే దాంట్లో, నువ్వు విత్తే దాంట్లో ఫలం ఉందా? దేవుని వాక్యం దాటి నువ్వు ఏది చేసినా కూడా ఫలం ఉండదు. యూ మైట్ సే ఐఎమ్ ట్రయింగ్ బికాస్ ఇందా చదువు ఇచ్చేది దేవుడే అంట. ప్రతి ఒక్కరికి విత్తడానికి విత్తనము, తినడానికి ఆహారం ఇచ్చేది దేవుడే అంట. పుట్ గాడ్ ఫస్ట్. యు సీ
You honoring God is through your works, is through your life. It is through what you have worked hard. ఓరికి ఈరోజు చాలామంది ఆరాధన అంటే నోరు తెరిచి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా, కొంతమంది అది కూడా చేయలే. దేవుణ్ణి ఆరాధిస్తామంటే మౌనంగా నిలబడతాం అనుకుంటారు. బైబిల్లో చూసినప్పుడు ఆరాధన అనేది ఎక్కడ కనబడినా కూడా బలిపీఠం ఉంటుంది, బలి ఉంటుంది. బలిపీఠము బలి లేకుండా ఆరాధన అన్న మాట పాత నిబంధనలో కనబడదు. When they say we worship, there is an altar, there is a sacrifice. ఈరోజు నూతన నిబంధన చూసినప్పుడు మనం సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం. ఆల్ దట్ వీ హ్యావ్, ఆల్ దట్ వీ డూ, బట్ దట్ డస్ నాట్ ఎక్సెప్ట్ అస్ గివింగ్ ఎనీథింగ్ కాదు. ఇట్ సేస్ దే గేవ్, దే గివ్. ఇస్తాము. ఆది సంఘపు నియమము చూసినప్పుడు కూడా ఆ రీతిగా వెళ్తామో చూస్తాము. బైబిల్లో గమనించినప్పుడు అండి, ఇచ్చే ప్రతి ఒక్కరు ఎదురు చూపుతూ ఉండాలంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9, 6, 8 వచనాలు చదువుదామా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. మనం చూస్తున్నాము, ఇట్ ఈస్ సేయింగ్ వెన్ యూ గివ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఎవడన్నా విత్తుతున్నాడంటే అది ఎదుగుతుందిరా అనే ఆశతో విత్తుతాడు. ఊరక విత్తాలని కాదు, ఏదో టైంపాస్కి విత్తాలని కాదు. ఈరోజు చాలామంది దేవునికి ఇస్తామంటే ఏదో నా దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చేయాలంట అన్నట్టు అనుకుంటున్నాను. నో నో నో, రిమెంబర్ యు ఆర్ షోయింగ్. నువ్వు దేవునికి ఇస్తాము, అది విత్తుతాము, దాన్ని బట్టి అనేక రెట్ల ఫలము, పంట నువ్వు చూడగలుగుతావు. దేవుడి వాక్యాన్ని గమనిస్తానండి, మన జీవితంలో దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చాడు, మనము తిరిగి దేవునికి ఇస్తున్నాము. మనకి ఇచ్చినంత దేవుడే, మనకి ఇచ్చిన దేవునికి మనకి కలిగిన దాంట్లో నుండి కొద్దిగా ఇస్తున్నాము. కాబట్టి హృదయపూర్వకంగా ఆయనకి అర్పించాలనేది వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాటిలో చూసినప్పుడు దేవుడు ఆయన వాక్ నియమం తగినట్టుగా మనం బ్రతకాలని, మనము ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనుషుడి స్వభావం, దేవుడు నాకేమిస్తాడు, పొరుగుడు నాకేమిస్తాడు. ఎప్పుడన్నా మీరు దేవుని ప్రేమిస్తూ దేవునికి ఇస్తూ నీకు కలిగిన దాంట్లో పొరుగు వానికి సహాయం చేయగలిగిన మనసు కలిగి ఉందా? పొరుగుడు ఏదో నాకు రిటర్న్ ఇస్తాడని కాదు, అవసరతలో ఉన్న వారిని ఆదుకున్న అలవాటు ఉందా? నీ స్తోమత చొప్పున. అగైన్ ఇట్స్ వ్యాలిడేషన్. నీ స్తోమత చెప్పిన, నీ పక్కన ఉన్నాడు అవసరతలో ఉన్నాడని నువ్వు పోయి అప్పు చేసి రమ్మని చెప్పట్లా. చాలామంది ఏం చేస్తారంటే, పలానా వ్యక్తి అవసరతలో ఉన్నాడని నేను తల తాకడి పెట్టి ఆ శాపం అంతా నా ఇల్లు మీదకి వచ్చేలాగా నేను చేసుకుంటాను. అలాంటి పనులు చేయక్కర్లే. వాట్ యూ హ్యావ్, నీ దగ్గర లేని దాని గురించి దేవుడు ఎప్పుడు లెక్కడగడు. నీకు ఇవ్వని దాని గురించి దేవుడు ఎప్పుడు లెక్కడగడు. కానీ నీకు ఇచ్చిన దాంట్లో పంచుతున్నావు అనేది మాత్రం చూస్తాడు. కొన్నిసార్లు చూసినప్పుడు కొంతమంది అంటారు, నాకేమి లేదు, నా పిల్లలకి ఏం లేదు, అంతా వాళ్ళకి ఇచ్చేసాను. తప్పు, నీతి తప్పు, నీతి తప్పు. దేవుడు ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారం, విత్తడానికి విత్తనం ఇస్తాడంట. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకున్నా, నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకున్నా, నీ కుటుంబాన్ని చూడకన్నా అంతా పక్కడికి ఇచ్చుకున్నా తప్పు. అర్థమవుతుందా? యు సీ గాడ్ నెవర్ సెడ్ నీ దగ్గర 1 కోటి ఉంటే ఆ 1 కోటి ఇచ్చేయని చెప్పలే. 2 ఉంటే 1 ఇవ్వి. గాడ్ విల్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడైతే ఇతరులకి సహాయంగా మారుతావో యూ విల్ బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇచ్చే మనసు ఉన్నవాడికి దేవుడు ఇస్తూ ఉంటాడంట. ఎందుకు తెలుసా? ఇతరులు నువ్వు పంచే మనసు ఉంది కాబట్టి. ఎవరికి పంచన బుద్ధి ఉందనుకో, దేవుడు ఎప్పుడో ఇంకోటికి పంచడానికి నీకు ఇవ్వడంట. యూ హ్యావ్ టు హ్యావ్ అ గ్రాటిట్యూడ్ అండ్ అ హార్ట్ ఆఫ్ గ్లోరియస్ హార్ట్ ఆఫ్ క్రైస్ట్, విచ్ మీన్స్ దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, నా ఊపిలో ఉండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో ఇంకొకరు ఊపిలో ఉన్నారు, బయటికి తీసుకొద్దాం. ఇంకొకరు కష్టాల్లో ఉన్నారు, బయటికి తీసుకొద్దాం. ఇంకొకళ్ళు దేవుడు దగ్గర మొర పెడుతున్నారు, దేవుడు నన్ను ఒక బ్లెస్సింగ్గా వాడుకోనే. దేవుడు వాక్యం చూసినప్పుడు యోబు విషయంలో కూడా హీ వాజ్ రిస్టోర్డ్ ట్వైస్ అన్న మాట చూస్తాం. యోబు 2 అంతలు దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? యోబు గ్రంథంలో చివరిలో చదివి చూస్తే మీరు, తన టెస్ట్ అయిన తర్వాత మరలా దేవుడు అతను దీవిస్తున్నాడు అన్నప్పుడు
తన సహోదరులు వచ్చారంట, తన స్నేహితులు వచ్చారంట. అందరూ వస్తాం మాత్రం కాదు, ఏం చేశారు తెలుసా? బంగారం తీసుకొచ్చారంట. ఒట్టి చేతులు తరాలే. అంటే దేవుడు యోబుని దీవిస్తానికి ఎవరిని వాడుకున్నాడు? వారు చుట్టూ వాళ్ళని వాడుకున్నాడు. తన సహోదరులు తన గోక్కుంటూ తన దిక్కుమాల పరిస్థితులు ఉన్నప్పుడు కనబడలే, కానీ ఆయన రిస్టోర్ చేయబడాలన్న పరిస్థితులు వస్తున్నారు. యు సీ గాడ్ మైట్ యూజ్ యూ యాజ్ అ బ్లెస్సింగ్ దట్ హీ విల్ బ్లెస్ సమ్వన్ ఎల్స్. కానీ జ్ఞాపకం చేసుకోండి, నేను కాబట్టి వాడికి ఇచ్చానన్న బిహేవియర్ పెట్టుకోవద్దు. నువ్వు ఎవరికి ఏది చేసినా కూడా యేసు నామములో చేస్తున్నావు, అంతే కదా? యేసుని బట్టి చేస్తున్నావు. దేవుని వాక్యంలో కూడా చూస్తామండి, మరలా యేసు ప్రభు ఎంఫసైజ్ చేస్తున్న మాట, నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. బైబిల్లో చూసినప్పుడు కన్నీటితో విత్తువాడు సంతోషంతో కోస్తామని, అదే సమయంలో గెలషియన్స్ 6:9 మనము మేలు చేయట యందు విసుకక ఎందుము, మనము అలయక మేలు చేస్తుమేమి, తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేస్తాంలో ఇసక్కూడదంట, ఇసిగిపోకూడదంట. మనం మేలు చేస్తాంలో సనుక్కోకూడదంట. మనం ఏం చేయాలంట? చేస్తాం, కంటిన్యూ చేస్తూ ఉంటే లెట్ us నాట్ బికమ్ వేర్ ఇన్ డూయింగ్ గుడ్ ఫర్ అట్ ద ప్రాపర్ టైం. రీపింగ్ టైం ఉంది. మనం అలసిపోకుండా ఉంటే తగిన కాలము, దానికి ఒక కాలం ఉంది. ఈరోజు నువ్వు కష్టపడేది, నువ్వు ఇతరులకు మేలు చేసేది, నువ్వు సహాయం చేసేది, దాన్ని బట్టి నీకేం కనబడకపోవచ్చేమో, బట్ హోల్డ్ ఆన్, దాని తగ్గ ప్రతిఫలం ఉంది. నీ కష్టార్జితమంతా పెట్టేవేమో, నీ కష్టార్జితమంతా బయటకు వేసేవేమో, నువ్వు అంతా కష్టం చేసేవేమో, కానీ ఏమి లేదని చెప్పకూడదు. వెయిట్, హోల్డ్ ఆన్. నువ్వు చేసేది నువ్వు కంటిన్యూ చేస్తా ఉంటే, ఇఫ్ వీ డు నాట్ గివ్ అప్, తగిన కాలంలో మనం పంటను కోస్తామంట. ఈరోజు దేవుని నామంలో మీరు చేసేది ఏమైనా ఉందా? దేవుని నామంలో మీరు పడే ప్రయాసం ఏంటి? దేవుని కొరకు మీరు విత్తేది ఏంటి? దేవుని కొరకు మీరు ఇచ్చేది ఏంటి? మొదటిగా దేవుడు కోరేది నీ హృదయాన్ని కోరుతున్నాడు. దాని తర్వాత నీ జీవితంలో అన్ని విషయాల్లో మొదటి స్థానంలో ఆయన ఉండాలని, ఆయన వాక్కు తగినట్టుగా వెత్తాలని. ఒకసారి వేగంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము, అక్కడ 10 కన్యకల గురించి మాట్లాడతాడు. 10 కన్యకల తర్వాత తలాంతుల ఉపమానం గురించి మాట్లాడతాడు. ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా ఉంటాం. అక్కడ నుండి చెప్పుకుంటూ ఆయన రాక గురించి చెప్పుకుంటూ, ఆ రాకడలో చెప్తూ ఎక్కడ ఈ 31వ వచనం చదువుదామండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఒకసారి చూడండి, అక్కడ దేవుడు కాలము సమయం చెప్తున్నాడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు, ఆయన మహిమలో వచ్చినప్పుడు, దూతలతో, పరిశుద్ధమైన దూతలతో ఆయన వచ్చినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆ టైంలో, ఏ టైంలో? రీపింగ్ టైం చెప్తున్నాడు, హార్వెస్ట్ టైం చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు పడతా అప్పుడు కాదు, దేర్ ఇస్ అ టైం ఫర్ ఇట్. దేవుడు సెట్ చేశాడు ఆ టైము. ఆ టైంలో ఏంటంట, ఎప్పుడు ఆ టైం తెలియజేస్తున్నాడు? ఆయన వచ్చినప్పుడు అంట ఏమని చెప్తున్నాడు చూడండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి, గొర్రెల్ని మేకల్ని వేరు చేసిన రీతిగా దేవుడు వేరు చేస్తున్నాడంట. ఎవరిని వేరు చేస్తున్నాడు చూడండి, చదవండి. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, ఎవరా రాజు? ధైర్యంగా చెప్పండి, యేసయ్యా అని చెప్పండి. యేసు రాజు అన్న మాటను తెలియజేస్తున్నాడు అక్కడ. అప్పుడు ఆ రాజు అనే మాటలు ఏంటి చూడండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. లోకం పుట్టిన దగ్గర నుండి సిద్ధంగా ఉంది. ఆ రాజ్యంని మీరు స్వతంత్రించుకోండి. ఎవరికి అది? చూడండి, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. ఏంటంట? దేవుడికి భోజనం పెట్టారంట, ఆ రాజుకి భూమి పెట్టారంట. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, నాకు దాహం తీర్చారంటే నాకు నీరునిచ్చో. నెక్స్ట్, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. అంటే నేను సొంతం కాదు, పరదేశిగా ఉన్నా, నీ ముక్కు ముఖం తెలియనోడుగా ఉన్నాను, నేను ఎవరో తెలియదు నీకు.
నేను ఎవరో తెలియపోతున్నా కూడా నన్ను చేర్చుకున్నావు. నెక్స్ట్ చూడండి, దిగంబరనై ఉంటిని, ఐ వాస్ నేకెడ్, దిగంబరనై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చితిరి, నాకు బట్టలు ఇచ్చావు. రోగినై ఉంటిని, రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చితిరి, ఆహా, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఇవన్నీ చూస్తే రాజులా కనబడతలేదే. ఇవన్నీ చూస్తే దిక్కుమాలినోళ్ళలాగా, పనికిమాలినోళ్ళలాగా, ఏదో క్రిమినల్ లాగా, ఏదో చేతకానోళ్ళలాగా కనబడుతున్నాడే. నా కొరకు మీరు వచ్చారయ్యా, అప్పుడు నీతిమంతులు అంటారంట. ఏమని చెప్తారు చూడండి, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా నింట చూచి ఎప్పుడు ఆకలి ఉంటా నేను చూసానయ్యా, నువ్వు దాహం ఉంటా ఎప్పుడు చూసానయ్యా, నీకు ఎప్పుడయ్యా దాహం తీరుస్తానికి ఇచ్చాను, ఎప్పుడు పరదేశి వైనుంట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరి వైనుంట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి వైనుంటైనను చెరసాల్లో ఉంటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వీరిలో ఉన్న వారిలో, మిక్కిలైన వారిలో ఎవరికైతే మీరు చేస్తారో నాకు చేసినట్టు లెక్క. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ లీస్ట్ ఆఫ్ దిస్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ వీడేదో నాకు చేస్తాడని కాదు, వీడికి నాకు చేయగలిగిన సామర్థ్యత ఉందని కాదు. ఈరోజు చాలామంది మనుషులు ఎలా ఉన్నారు చూడండి, ఎవరైనా అవసరతలు ఉన్నారంటే, ఒక ధనవంతుడు అవసరతలు ఉంటే చాలామంది దరిద్రులు డబ్బులు ఇస్తారంట. అర్థమైందా? ధనవంతుడు, ఒరే నాకు ఒక 10 కోట్లు కావాలరా అంటే దరిద్రులందరూ కలిసి వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు అన్నీ కలిసి వేసి ఇస్తారంట. దేనికి తెలుసా? ఆ ధనవంతుడు లాభం వచ్చేటప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడు అని. కానీ దేవుడు చెప్పే లాజిక్ అది కాదు. నీకు తిరిగి ఇవ్వలేని వాడు, నీకు తిరిగి సహాయం చేయలేని వాడు, ఎప్పుడో నీ పక్కకు వచ్చి మరలా నాకు చేసిన దానికి థ్యాంక్ యూ అని చెప్పేవాడు కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు నువ్వు రాజుకి చేసినట్టు అవుతా, దేవుడికి చేసినట్టు అనేది చూపిస్తున్నాడు దేవుడు. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు అక్కడ చూడండి, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, శపితమైన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, ఆకలితో ఉన్నాను, నాకు భోజనము పెట్టలేదు, తప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, తప్పికొన్నాను, దాహం తీర్చలేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, అబ్బా, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. ఇదేం తలకనే ప్రభు అని చాలా మంది అనుకుంటున్నారు. సరే నేను ఏదో చేస్తా, ఏదో దీవెన వస్తానంటే సరే నేను చేయను, నాకు దీవెన కూడా వద్దు, నా దారిలో నేను పోతాను అనుకున్నాను. ఇదేం తలకనేపు, చేయలేదని నన్ను శిక్షిస్తావా? చూసి అక్కడ చూసినప్పుడు గొర్రెల కాపరి గొల్ల ఎలాగైతే తన మందలని సపరేట్ చేస్తాడో, దేవుడు అంటాడు నా మందని సపరేట్ చేస్తా. బయట వాళ్ళు సపరేట్ చేస్తాం కదా, నా మందని సపరేట్ చేస్తా. నా మందలో ఎవరు గొర్రెలో ఎవరు మేకలు సపరేట్ చేస్తా. అక్కడ చెప్తున్నాడు, నాకు నువ్వు ఏమి చేయలేదు, నా నామంలో నువ్వు ఏమి చేయలేదు. ఎక్కడ 45వ వచనం చూడండి, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. 44వ వచనం కూడా చూస్తే బాగుంటది. ప్రభా నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు ప్రభా అని అడుగుతారంట. ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి ఇనుటైనను, దప్పికొని ఇనుటైనను, పరదేశివైనటైనను, దిగంబరమైనటైనను, రోగివైనటైనను, చెరసాల్లో ఉండటమైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగో చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. అల్పులు మీలో ఉన్న వారికి మీరు చేయలేదు కాబట్టి ఏమని చెప్తున్నాడు, మీరు నాకు చేయలే కాబట్టి ఈరోజు చెప్తున్నానండి, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్. గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఫస్ట్, నెక్స్ట్ ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని మొదటి స్థానంలో పెట్టండి. నీ జీవితంలో దేవుని మొదటి స్థానంలో పెట్టండి. దశభాగం దేవుని సొమ్ము, ప్రథమ ఫలము దేవునిది. దేవునికి పోతే అపవాది ఎప్పుడు దోచుకుంటాడు. జాగ్రత్త. ఇశ్రాయేలు చరిత్రలో చూస్తే అది జరుగుతుంది. దేవునికి పోతే అపవాది దోచుకుంటాడు. ఏదైతే దేవునిదో దాని మీద అపవాదికి మనసు ఉంటుంది. ఐ వాంట్ గివ్ దిస్ ఛాలెంజ్ టు యూ. సంథింగ్ నీ స్తోమత ప్రకారం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ డిజిట్, 1 రూపీ, 10 రూపీ, 100 రూపీ, 1000 రూపీ, వాట్ ఎవర్ నీ స్తోమత ప్రకారం, ఇది నేను దేవునికి ప్రతిరోజు ఇస్తాను, నేర్చుకుంటా. మేక్ ఇట్ ఎ ఛాలెంజ్. ప్రతిరోజు దేవునికి ఇచ్చే మనసు ఉందా? ఐఎమ్ రియలీ ఛాలెంజింగ్. దేవునికి ఒకటి నువ్వు ఖర్చు పెడతానికి ఏది లేదు. దేవుని మొదటి స్థానంలో పెట్టు. గాడ్ దిస్ ఇస్ ఫర్ యూ, ఐ ఆనర్ యూ. గాడ్ దిస్ ఇస్ ఫర్ యూ, ఐ ఆనర్ యూ. దేవుణ్ణి గౌరవించి చూడండి, ఆ దీవెన వేరు.
నువ్వు ఎంత అనేది కాదు, నీ స్థామతే. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, ఇంగో ఈ పేద విధవరాలు 2 కాసులే కానీ కలిగిన దాంట్లో ఇచ్చింది, కలిగిన దాని అంతట్లో ఇచ్చింది, తనకు కలిగిన దాని అంతట్లో ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ బిగ్ ఆర్ హౌ స్మాల్, గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. ఆయన మొదటి స్థానంలో ఉన్నాడా అనేది దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం విరిగిన హృదయంతో దేవుని సేవిద్దాము, దేవుని మహిమాత్మై జీవిద్దాము, దేవుని సాక్షులుగా వర్ధిల్దాము. దయచేసి స్థలంలో ఉంచుతామండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్న మనము, మనకు కలిగిన సమస్తముతో ఆయన మహిమపరచాలి. దేవుని చెల్లించిపోతే అపవాది దోచుకుంటామే, మనకు కలిగిన దాంట్లో శాపమే ఉంటుంది. బట్ వెన్ వి ఆనర్ గాడ్, దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడు. ఆయన వాక్య నియమము ప్రకారము విత్తిన ప్రతి ఒక్కరికి ఎన్నో రెట్ల ప్రతిఫలము. ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితంలో దేవుని ముందు ఉన్నారు, ఎలా ఉన్నారు? దేవునికి చెల్లించగలుగుతున్నారా? దేవుని సమయం, దేవుని ధనము, దేవునికి చెల్లించగలుగుతున్నారా? దేవుడు అంటున్నాడు నా సొమ్ము అంటున్నాడు. దేవుని సొమ్ముని దోచుకునే వారికి ఉన్నామా? దేవుని సొమ్ముతో నెగ్లిజెన్స్లో ఉన్నామా? దేవుని సొమ్ముని నిర్లక్ష్యపరుస్తున్నామా? ఈరోజు నిజంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు గ్రహిస్తున్నట్లయితే, ఇప్పటికే అజ్ఞానంలో తెలియక నువ్వు తప్పులు చేసినట్లయితే దేవుని క్షమాపణ అడగండి. నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిదిద్దు ప్రభా, నాకు ఎరగక చేసినయ్యా, నన్ను క్షమించయ్యా. నీ వాక్య నియమం తెలుసుకుని బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవుని క్షమాపణ వేడుకోండి. దేవునితో సమాధాన పడి కనీసం ఇక్కడ నుండి నా దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుని మొదటి స్థానంలో పెట్టండి. నీ జీవితంలో అన్ని విషయంలో ఫలము సమృద్ధి ఉండినట్లుగా దేవునికి ఇచ్చి చూడు, నమ్మకంగా ఇచ్చి చూడు. ఏదో దేవుడు చేస్తాడు అన్నట్టు కాదు. దేవా నువ్వు ఇచ్చిన దాంట్లో నేను నీకు ఇస్తాను, నేను ఏ పాటి వాడినయ్యా, కానీ నేను ఇస్తే నువ్వు ఇచ్చిన దాంట్లో వచ్చి నీకు ఇస్తున్నాడు ప్రభా. ఆనర్ గాడ్. నీ సమయంతో, నీ ధనముతో, నీ తలాంతులతో, నీకు దేవుడిచ్చిన యావత్తుతో దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ప్రొవిజన్. సమృద్ధి ఉంటుంది, అబెండెన్స్ సమృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మనల్ని అందరినీ దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికో లేపాడండి. ఒకసారి మన జీవితాలను తిరిగి చూస్తే ఎంత అల్పమైన స్థితి, ఎంత నీచమైన స్థితి, ఎంత దిక్కులేని పరిస్థితులు, కానీ నమ్మదగిన దేవుడు నడిపించలేదా? మేలు చేయలేదా? ఆశ్చర్య తలుపులు తెరవలేదా? ఆశ్చర్య సహాయాన్ని అనుగ్రహించలేదా? కృతజ్ఞత ఉందా? ఆర్ వి రియలీ గ్రేట్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ ఆల్ ద థింగ్స్ హి హస్ డన్? దేవుడు చేసిన యావత్కి కృతజ్ఞత కలిగి ఉన్నామా? కొంచెంలో నమ్మకం ఉంటే అధికం ఇస్తాడంట. కొంచెంలో నమ్మకం ఉంటే, నమ్మకం ఉన్నవాడికి ఇంకా ఇవ్వబడతాడంట, కలిగిన వాడికి ఇంకా అనుగ్రహించబడతాడంట, లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడతాడంట. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, తలాంతుల ఉపమానంలో కూడా చూస్తాం, ఆ ఒక్క దాంట్లో నమ్మకంగా లేడు, ఆ ఒక్కటి తీసి కలిగిన వాడికి ఇచ్చాడంట. అధికంగా ఎవరి దగ్గర ఉందో వాడికి ఇచ్చాడంట దేవుడు. గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకస్తులుగా దేవుణ్ణి నమ్మకంగా సేవించేవారుగా, నమ్మకంగా దేవుని కనపరచేవారుగా ఉన్నామా? ఈరోజు ఎక్కడ మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని పాదాలు పట్టుకుంటూ, దేవా మమ్మల్ని నమ్మకస్తులుగా చేయి, నన్ను నమ్మకస్తులుగా చేయి, నాకు కావాల్సిన సహాయం దయచే, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, పరీక్షలను జయించే కృపను నాకు దయచేయి, నీ చిత్తము జరిగించే జీవితం నాకు దయచేయి. ఈరోజు పరీక్షించుకుందామండి. దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడు నాకు ఇదివ్వి అదివ్వి ఇదివ్వి అదివ్వి అంటున్నావా? దేవుని దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన దానికి థ్యాంక్ యూ, నాకు చేసిన దానికి థ్యాంక్ యూ. హియర్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ థ్యాంక్ యూ. నువ్వు నాకు చేసిన దానికి ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. దేవా నాకు కలిగిందంతా నువ్వు ఇచ్చిందే ప్రభా, అందుకని నేను ఆరాధిస్తున్నానయ్యా. ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు నీవేనయ్యా. నన్ను దీవించి ఫలింపజేసే దేవా నీకు వందనములు ప్రభా. ఎక్కడ దేవుని ఆరాధిద్దామా అలాగే, దేవుని స్తుతిద్దామా అలాగనే,
దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా గద్దించబడిన వారు, సరిదిద్దబడిన వారు, ఆయన వాక్ ద్వారా ఆదరించబడిన వారు, కన్ఫర్మ్ చేసుకున్న వారు, ఇదిగో ఇప్పటికే మీరు ఇస్తూ ఉన్నారేమో. గాడ్ సెయింగ్ ఇన్ ద టైమ్, ఇన్ ద డ్యూ టైం. దేవుడు నిర్ణయించిన కాలం ఉంది, హార్వెస్ట్ టైం ఉంది. దేవుడు నీకు ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, మేలు చేస్తాడు. నువ్వు దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థంగా పోదు. తిరిగి చూసినప్పుడు నువ్వు దేవుని గణపరుస్తావు, తిరిగి చూసినప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తావు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడో నువ్వు తెలియజేయగలుగుతావు. చూచుచున్న ప్రభా నీకు వందనములయ్యా. ఎల్రోయి నీకు వందనములు ప్రభా. మా ప్రతి అవసరత అక్కరాన్ని నువ్వు ఎరుగున్న దేవుడు, తీర్చువాడు నీవేనయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో విత్తుతానికి విత్తనము, తినడానికి ఆహారాన్ని ఇచ్చే దేవుడు అయ్యా నువ్వు. దేవా, మా జీవితంలో కావాల్సిన జ్ఞానాన్ని దయచే ప్రభా. దేవా, నీ చిత్త ప్రకారం జీవించే కృపను దయచే ప్రభా. మేము వర్ధిల్లున్నట్లుగా నీ వాకులో నువ్వు మాకు నియమాలను ఇచ్చావు ప్రభా. నీ వాక్కు నియమాన్ని ఆధారం చేసుకునే బ్రతికే కృపను మాకు దయచేయ. ఫలించే జీవితాన్ని దయచేయ, అభివృద్ధి చెందే జీవితాన్ని దయచేయ. నీ కొరకు జయ స్వరూపులుగా, జయ రీతిగా మేము జీవిస్తానికి సాయం దయచేయ ప్రభా. మా జీవితంలో ఓటం అనేది కాదయ్యా, ఏలాల్సిందే నీ జయం ఉండాలి ప్రభా. అజ్ఞానంలో మేము నశించిపోకనా దేవా, నీ జ్ఞానముతో, నీ వాక్కు జ్ఞానంతో బలపరచబడి నడిపించబడే జీవితాన్ని దయచే ప్రభా. దేవా, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని సరిదిద్దు, ప్రతి ఒక్కరిని బలపరచు. మమ్మల్ని సరిదిద్దు, మమ్మల్ని బలపరచు దేవా. మా జీవితంలో కావాల్సిన వెలుగును దయచే. నీ వాక్కు మాకు వెలుగు ప్రభా. హెల్ప్ us Lord to do the right decisions, the right works, the right acts. సరైన జీవితం, అంగీకారమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం మాకు దయచే దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫలించాలనేది నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. మేము ఫలించినట్లుగా నువ్వు పెట్టిన నియమాలను మేము ఎరిగి దాని ప్రకారం జీవించే కృపను దయచేయ. మా చేతి పనిని ఫలించాలి ప్రభా. మా జీవితంలో కష్టానికి ప్రతిఫలం చూడాలి ప్రభా. మా కుటుంబాలు వర్ధిల్లాలి ప్రభా. దేవా, మా ఒక్కొక్కరు వ్యక్తిగత జీవితాల్లో హెచ్చింపు చూడాలి ప్రభా. దేవా, ఇహమందు పరమందు దీవించబడే కృపను మాకు దయచే ప్రభా. దేవా, నీ వాక్కుకు తగినట్టుగా జీవించి నీ రాజ్యముని ఈ భూమి పైన కట్టువారుగా, నీ రాజ్యం కొరకు పనిచేయువారుగా, నీ రాజ్యం కొరకు విత్తువారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా మమ్మల్ని చేయమని, ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలిక భూమి పైన మా దృష్టి కాక నిరంతరమైన నీ రాజ్యంలో గొప్ప స్థాయిలో ఉండాలన్న ఆశతో మమ్మల్ని జీవింపజేయమని, ఈరోజు విత్తన వాక్యాన్ని గ్రహించుకున్న కృపను దయచి, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయం తగినట్టుగా జీవించే కృపని, శక్తిని మాకు దయచేయమని. ఎవరైతే నీ వాక్యం తగినట్టుగా వారు జీవిస్తారో నీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.